అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి 20, 21, 22 తేదీల్లో వారికి లభించబోయేటటువంటి గొప్ప అవకాశం ఒకటుందండి. అయితే ఈ డిసెంబర్ నెలలో 20, 21, 22 తేదీల్లో వీరికి ఒక మంచి అవకాశం అయితే తలుపు తట్టబోతుంది. మరి ఆ అవకాశం ఏమిటి? అలాగే వారు పొందబోతున్నటువంటి విజయాలేమిటి? అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుంభరాశి వారికి ఈ డిసెంబర్‌లో 20, 21, 22 తేదీల్లో ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. అయితే మీకు గొప్ప అదృష్టం కలిసొస్తుందనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు కాస్త ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ, ప్రాధాన్యత ఇవ్వడం చాలా వరకు మంచిదే. కుంభరాశి వారికి కుటుంబ జీవితం పరిశీలిస్తే వారికి కుటుంబ విషయాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసినటువంటి కాలం. కుటుంబ సభ్యులతో మధురంగా అలాగే ప్రేమగా మాట్లాడాలి. అలాగే మీకున్నటువంటి మంచి సంబంధాలను మీరు కాపాడుకోవడానికి తప్పకుండా ప్రయత్నించాలి. ఎందుకంటే చిన్న చిన్న అంటే ఇప్పటికే మీ ఇంట్లో చిన్న చిన్న విభేదాలైతే తలెత్తేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మీరు చాలా చాకచక్యంగా, సున్నితంగా పరిష్కరించుకోవాలి. పెద్దల ఆశీర్వాదం పొందడానికి కూడా మీరు ప్రయత్నించాలి. ఎందుకంటే వారి ఆశీర్వాదంతోనే మీకు అన్ని విధాలుగా మంచి విజయాలైతే లభిస్తాయి. అలాగే బంధువులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి కూడా మీరు ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అలాగే పిల్లల విద్య విషయంలో కూడా ఎక్కువ సమయం కేటాయించాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి కాస్త ఎక్కువగా మీరైతే ప్రాధాన్యత ఇవ్వాలండి. ఎందుకంటే చిన్న చిన్నపాటి అంటే ఇంట్లో ఎదురైనటువంటి ప్రతి సమస్యలు కూడా వాటి నుండి మీరు దూరం చేసుకోవాలంటే, ఆ సమస్యల నుండి మీరు బయటపడాలంటే తప్పకుండా వారికైతే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అయితే ఇవ్వాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెంపొందించుకోవడం చాలా ముఖ్యం కాబట్టి, కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం కొరవడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, సహనంతో మీరైతే వ్యవహరించాలి. ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య కాస్త మనోభావాలను అర్థం చేసుకోవడానికైతే మీరు తప్పకుండా ప్రయత్నించండి. వారి అవసరాలను గుర్తించి, వారికి ఏదో ఒక విధంగా వారికి తగినటువంటి సహాయం అయితే చేసేందుకు ప్రయత్నించండి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో కూడా చక్కగా పాల్గొంటే మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా శాంతి వాతావరణం నెలకొల్పడానికి మీరైతే మీ వంతు మీరు ప్రయత్నించాలి. ఇక కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ 3 రోజులు కూడా ఆర్థిక విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులను పూర్తిగా మీరైతే నియంత్రించాలి. అంటే ద్వితీయ స్థానంలో రాహు సంచారం వలన మీకు ఊహించినటువంటి ఖర్చులు కాస్త ఎదురవుతూ ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం కాస్త మానుకోవాలి. అలాగే పెట్టుబడులు పెట్టే ముందు కొంతమంది సలహాలు తప్పనిసరిగా మీరైతే తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పులు చేయడం నుండి కూడా మీరు కాస్త దూరంగా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఆర్థిక పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల అవసరాలకు కాస్త ప్రాధాన్యత ఇవ్వాలి. పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకోవాలన్నమాట. మీకు మీరుగా అంటే అత్యవసర అవసరాల కోసం కొంత డబ్బును దాచిపెట్టుకొని ఉంచుకోవాలంటే బ్యాంక్ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కూడా కుటుంబ సభ్యులతో కాస్త చర్చిస్తే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో కెరీర్ పరంగా మీకైతే కాస్త సవాళ్ళతో కూడుకున్నదని చెప్పుకోవచ్చు. అంటే అధికారులతో కావచ్చు, లేదంటే మీ తోటి ఉద్యోగులతో కావచ్చు, కాస్త వారితో చక్కగా మాట్లాడుతూ సత్సంబంధాలను కొనసాగించుకోవడం మంచిది. అలాగే మీకు మీ ఆఫీస్‌లో అదనపు బాధ్యతలు స్వీకరించవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. కార్యాలయంలో కాస్త మీకు ఎవరికైతే అంటే మీకెవరైతే పడనటువంటి వ్యక్తులకు కాస్త దూరంగా ఉంటే మంచిదనమాట. అలాగే వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను మీరు కాస్త మెరుగుపరుచుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ప్రస్తుత ఉద్యోగంలో స్థిరంగా కొనసాగాలి అంటే కాస్త మీరు సహనంగా ఉంటే మంచిది. అలాగే ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు కూడా కాస్త ఈ 3 రోజులు ఏదైనా ప్రయత్నాలు అలాంటివి చేస్తూ ఉన్నట్లయితే వాటి గురించి వాయిదా వేసుకోవడం మంచిదనమాట. అలాగే మీ పనితీరును మెరుగుపరుచుకోవడంపై మీరు కాస్త దృష్టిని సారించాలి. ఒత్తిడి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. కొత్త ప్రాజెక్టులను స్వీకరించే ముందు కాస్త ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మీకున్నటువంటి అంటే మీ పని ఏదైతే సమయానికి చేస్తే మీకు అంతే విధంగా సమర్థవంతంగా మీరైతే విజయాన్ని సాధించేందుకు ఈ 3 రోజులు మీకు అన్ని విధాలుగా చాలా చక్కగా కలిసొస్తుంది. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి.
వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. 3 రోజుల్లో కాస్త కస్టమర్లతో మర్యాదపూర్వకంగా మాట్లాడితే మీకు కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ యొక్క సిబ్బందితో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పుకోవచ్చు. అధిక పెట్టుబడులతో కూడినటువంటి నిర్ణయాలను వాయిదా వేసుకుంటేనే మంచిదండి. ఈ 3 రోజులు ప్రస్తుత వ్యాపారాన్ని స్థిరీకరించుకోవడంపై మీరు దృష్టి సారిస్తే మంచిది. అలాగే మార్కెటింగ్ వ్యవహారాలను కూడా మీరైతే జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం వలన మీకైతే ఎటువంటి నష్టం కూడా రాకుండా కొంచెం స్థిమితంగా ఉంటుంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు అయితే తీసుకోవాలి. మీరు పెట్టుబడుల విషయాలు కాస్త వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుండి కూడా దూరంగా ఉండడం వలన మీకు ఈ 3 రోజులు కూడా కాస్త పెద్ద ప్రమాదం నుండి మీరు బయటపడేందుకు ఒక మంచి మార్గం అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రయాణాల విషయానికి వస్తే ఈ యొక్క 3 రోజులు కూడా మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదండి. అత్యవసర ప్రయాణాలు చేయవలసి వస్తే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా కాస్త వాయిదా వేసుకోవడం మంచిది 3 రోజులు ఏదైనా ఉంటే. అలాగే వలస ప్రయత్నాలకి ఇది సరైనటువంటి సమయం కాదనమాట. వాహనాలు నడిపేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సమయంలో విలువైనటువంటి వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రయాణాల కోసం ముందస్తు ప్రణాళికను మీరు ముందే సిద్ధం చేసుకొని ఉండాలి. అలాగే ప్రయాణ సమయంలో కాస్త ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దూర ప్రయాణాలకు బదులు సమీప ప్రయాణాలకు కాస్త ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చేసేటటువంటి ప్రయాణాలను కాస్త జాగ్రత్తగా ముందుగానే మీరు ప్రణాళిక చేసుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామితో సానుకూలమైనటువంటి సంబంధాలు కొనసాగించడానికి తప్పకుండా మీరైతే ప్రయత్నించాలి. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దూరంగా ఉంటేనే మంచిది. భాగస్వామి అభిప్రాయాలను మీరు తప్పకుండా గౌరవించే తీరాలి. అలాగే ప్రేమ, అనుబంధం ఇంకాస్త పెంపొందించుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులే మీకు చాలా అంటే చాలా దృఢమైనటువంటి మీకు వారే అన్నమాట గొప్ప ఆస్తులు. కాబట్టి వారితోనే ఎక్కువగా సమయం కేటాయించే విధంగా ఉండాలి. భాగస్వామి యొక్క ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించడం వలన మీరు వారి యొక్క ప్రేమను అలాగే వారి నమ్మకాన్ని కూడా మీకు వారు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యులతో మాత్రం చాలా జాగ్రత్తగా ప్రేమపూర్వకమైనటువంటి సంభాషణను అయితే మీరు కొనసాగించేందుకు తప్పకుండా మీ వంతు మీరు ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అంటే రోజువారీ వ్యాయామాలు ఇలాంటివి తప్పనిసరిగా చేసుకోండి. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. అలాగే తగినంత విశ్రాంతి కూడా తీసుకోండి. నిద్రా సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. వైద్యుల సలహాలను పాటించండి. ఇక మీకు ఒత్తిడి కలిగించేటటువంటి పరిస్థితుల నుండి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కువగా ఆలోచనలకు గురి కాకుండా వాటి నుండి దూరంగా ఉంటేనే మంచిది. ఇప్పటి వరకు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే పాటించవలసినటువంటి కొన్ని చిన్నపాటి నియమాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ 3 రోజుల్లో కూడా మీకు రాబోతున్నటువంటి మంచి విజయాల గురించి తెలుసుకుందాం. విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు రాబోతున్నాయండి ఈ 3 రోజులు కూడా. కాబట్టి మీరు చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా విదేశీ ప్రయత్నాలు కానీ అలాంటివి ఏదైనా ఉంటే కాస్త వాయిదా వేసుకొని దాని గురించి మీరు శ్రద్ధ వహించడంటే దాని గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. దాని గురించి అయితే ఒక మంచి శుభవార్తలు అయితే వినేందుకు అవకాశం ఉంది. అలాగే విద్యార్థులతో మీరు సహకారం కూడా పెంచుకోవాలి. అదనపు తరగతులకు హాజరు కావాలి. చదువుపై కాస్త దృష్టి కేంద్రీకరించాలి. దీనివల్ల మీకు మంచి విజయం సాధించేందుకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అలాగే కుంభరాశి వారు ఈ 3 రోజుల్లో మీరు మంచి విజయాలనైతే మీరు పొందాలి అనుకుంటే మాత్రం అమావాస్య రోజున పితృదేవతలను ప్రార్థించడం ద్వారా వారి ఆశీస్సులను అయితే మీరు పొందవచ్చు. అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు పరమేశ్వరుడు అలాగే శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం ద్వారా మీకు చాలా మంచి బలం పెంపొందించుకున్న వారు అవుతారు. కాబట్టి శివారాధన, విష్ణు ఆరాధన తప్పకుండా చేసుకోండి. ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నువ్వులను నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం వలన శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఉండి శని దోషాలుంటే తగ్గిపోతాయి. అలాగే శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన కూడా మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీలో ఉన్నటువంటి మానసిక శాంతి కూడా ఎక్కువైపోతుంది. ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థించడం వలన మీకు చాలా అంటే చాలా అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారికి 20, 21, 22 తేదీల్లో మీరు తప్పకుండా భగవంతుని యొక్క ఆరాధన ఎంత సమయం అయితే మీరు
భగవంతుని ఆరాధన కోసం సమయాన్ని కేటాయిస్తారో మీకు వచ్చేటటువంటి విజయాలు కూడా అంతే అత్యద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.